ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంపద బ్లాగ్ 143. నేను బాగున్నాను, మీరు అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఎందుకంటే మీకు నేను పెట్టే అప్డేట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మైక్ లేదు, అడ్జస్ట్ అవ్వండి. ఈరోజు కనుక నేను మొత్తం టోటల్ చేంజ్ చేస్తాను, నా కంటెంట్ వీడియోస్ తీద్దామని. సో ఇవాళ వచ్చేసి సాటర్డే. సో సాటర్డే స్పెషల్ ఏంటి, నేను అంటే చేస్తున్నాను నేను స్పెషల్గా. సో మా ఇంట్లో అయితే మాల వేసుకోవడం జరిగింది అన్నమాట. సో దానివల్ల నేను వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఏమేమి వంటలు జరిగినాయి, ఏమేమి చేసినా ఇంకేం ఉన్నాయి చూపిస్తాను కదండి. ఓకే, సరే. ఇంకా మీకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే అప్డేట్ వస్తాయి, కొంచెం టైం పడుతుంది. సో వీడియో అడ్జస్ట్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. మంచి వ్యూస్ రావాలని కోరుకుంటున్నాను. వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి నేను ఏం వంట చేస్తున్నాను, నేను ఏం వంట చేస్తున్నాను అనేది మాత్రమే ఉంటుంది. చిన్న క్లిప్స్ అనేది యాడ్ చేస్తాను. అంటే నేను చేసేది కర్రీ, ఏం చేస్తున్నా ఏంటని నాతో పదండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే వంట చేస్తున్నాను. సో పాపడాలు అయితే కలుస్తున్నాను, ఆయిల్ పోసేస్తున్నాను. మా మమ్మీ వీడియో తీస్తుంది, ఏదైనా మిస్టేక్ ఉంటే సారీ. ఎందుకంటే కొంచెం స్టాండ్ లేదు, తీసుకోవాలి. సో నేను 2-3 టిప్స్ అయితే వేస్తున్నాను పాపడాలకి. రిమైనింగ్ మా మమ్మీ అయితే చేసింది, వంట చేసింది అన్నమాట. నేను పప్పు చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి చూడండి, కంటిన్యూ ఉంటుంది వీడియో. సో నెక్స్ట్ వచ్చేసి పాపడాలు అయితే కంప్లీట్ అయిపోతున్నాయి. చాలా మంచి సింపుల్ వర్క్ అది, అందుకే ఫస్ట్ స్టార్ట్ చేసినాను ఆయిల్లో. చూడండి ఎట్లుందో. నెక్స్ట్ అయితే మొత్తం ఓవరాల్గా అయితే చూపిస్తాను, వీడియో అయితే తీసాను. నెక్స్ట్ అంటే మన బ్యాచిలర్స్ కూడా ఈజీగా ఉంటుంది. ఇట్లా పాపడాలు చేసిన దాంట్లో పప్పు చేసుకోండి, మళ్ళీ ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు. సో అయితే కంప్లీట్ అది అయిపోయింది. మొత్తానికి 2 రౌండ్స్ అయితే నేను చేస్తాను. మిగతా రౌండ్ అయితే మొత్తం ఓవరాల్గా అయితే ఇలా లుక్ వచ్చింది అనమాట. అన్ని పాపడాలు కలిసినాము. పప్పు అయితే నెక్స్ట్ రైస్ అయిపోతుంది. పప్పు నెక్స్ట్ టమాటో, మిర్చి, కరివేపాకు అండ్ కొత్తిమీర అయితే మాల వేసుకున్నారు కాబట్టి ఇలాంటి పూజకి ఇలాంటివి మసాలాలు యూజ్ చేయము, ఆనియన్స్ కూడా యూజ్ చేయము. ఓకేనా ఫ్రెండ్స్, కంటిన్యూ చూడండి. ఇప్పుడైతే బౌల్ తీసుకోవాలి, ఆయిల్ పోసుకుంటా నేను. ఆల్రెడీ హీట్ అయింది కూడా, మనం పాపడాలు కలుసుకోం ఆయిల్. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం ఇవన్నీ మిర్చి, టమాటోస్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. దానికన్నా ముందు వచ్చేసి చిల్లీ ఉంటుంది కదా, ఇంటి చిల్లీ అలా కొంచెం సాల్ట్ వేసినాను తొందర మిర్చికి బాయిల్ అవ్వడానికి. ఆల్రెడీ జీలకర్ర కూడా యాడ్ చేశాను నేను. సాల్ట్ ఎందుకనంటే తొందరగా మనకి బాయిల్ అయిపోతుంది కాబట్టి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే లేవు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా లేదు, నాకు అన్నం రావట్లేదు. నెక్స్ట్ పసుపు నేనైతే 2-3 స్పూన్స్ తీసుకున్నాను, చిటికడగా. మీ ఇష్టం, మీకు ఎంత పడితే అంత తీసుకోవచ్చు. కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అనేసి ఎక్కువ తీసుకున్నాను పప్పుకి, అదే అనమాట. అంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళు ఎక్కువ తింటారు. బాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి తోటకూర అనమాట. మా మమ్మీ ఫ్రై చేస్తుంది తోటకూర, అది రుబ్బేది కూడా ఉంటుంది. నేను ఎలా చూపిస్తాను అంటే పెద్ద ఆకులు కొంచెం ఫ్రై అవ్వదాకా మా మమ్మీ వస్తుంది. సో నేను వచ్చేసి ఇంకా పప్పుకి రెడీ చేశాను. నెక్స్ట్ నేనైతే టమాటోస్ యాడ్ చేశాను పసుపు తర్వాత. నేను అట్లనే యాడ్ చేస్తాను, పప్పుతో యాడ్ చేసుకోవచ్చు, నాకు అట్లా ఇష్టం ఉండదు. నెక్స్ట్ పప్పు యాడ్ చేసినాను. మనం కప్పుకి 2 గ్లాస్ అనేది వాటర్ తీసుకున్నాను నేను, కుక్కర్ కాదు కాబట్టి. సో నేను 2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, 2 వాటర్ అనేది మంచిగా యాడ్ చేసుకోవాలి. మంచిగా క్యాప్ కూడా పెట్టుకుంటే ఆవిల్లు అనేది దాంట్లో ఇంకా ఇంప్లిమెంట్ అయ్యి ఉంటుంది కాబట్టి తొందర బాయిల్ అవ్వడానికి ఉంటుంది. కానీ సిమ్లో పెట్టుకోవాలి, ఇక్కడ మోస్ట్లీ అడుగంటకుంటూ ఉంటుంది, తొందర వాటర్ అనేది ఇంకిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది బ్యాచిలర్కి అయితే ఈజీ ప్రాసెస్. ఇంకా కుక్కర్లో పెట్టుకొని విజిల్ ఇస్తే 1-2 విజిల్కి ఫినిష్ అయిపోతుంది ఆల్మోస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది మసాలా అన్నమాట, ఆచి మసాలా పౌడర్. ఇది నార్మల్గా మేము సాల్ట్, చిల్లీ పౌడర్ ఇదే యూజ్ చేస్తాము ఇప్పుడు ప్రజెంట్ అయితే. నార్మల్గా అయితే ధనియాల పౌడర్, గరం మసాలా లాంటివి కూడా యూజ్ చేస్తాము. ఎల్లిపాయ కూడా వేసుకోవచ్చు, బట్ ఇప్పుడు దీంట్లో లేదు. నేను నాది ప్రాసెస్ కూడా చూపిస్తాను ఎలా చేసుకోవాలో వెల్లుల్లితోని. నెక్స్ట్ తోట కూడా నేను రుబ్బుతున్నా. నాకు అంటే కొంతమంది ఆ లీవ్స్తో తింటారు, నాకు లీవ్స్తో ఇష్టం లేదు. నాకు ఇట్లా అంటే కొంచెం రుబ్బడం అంటే ఏంటంటే కొంచెం దంచడం అన్నమాట, సూపర్ ఇష్టం నాకు. మా ఫ్యామిలీ అందరం ఇలానే తింటాం. మీకు ఎవరెవరైతే ఇట్లా తింటారో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో నేనైతే ఇలాగనే తింటాను, రుబ్బితే మంచిగా మెత్త అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి మన పప్పు స్వయంగా చేసిన నేనే కంప్లీట్ అయిపోతుందని చూపిస్తున్నాను. అంటే బాయిల్ అవుతుంది, బుడగలు వస్తున్నట్టు, అంటే కంప్లీట్ అయిపోయినట్టు ఆల్మోస్ట్. ఇంకా ఆయిల్ కూడా వచ్చేసింది పైకి. సో మన పప్పుకి ఆయిల్ చూడండి. ఫైనల్గా అయితే మన పప్పు రెడీ, వేడి అబ్బా ఎమ్మి పప్పు రెడీ అయితే. నెక్స్ట్ వచ్చి తోటకూర రెడీ, మా మమ్మీ చేసిన తోటకూర ఆల్మోస్ట్ ఫైనల్. మంచి వేడి పాపడు ఆల్రెడీ కలర్ఫుల్గా ఉన్నాయి. నెక్స్ట్ రైస్ కూడా అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. మిగతా చూడండి కంటిన్యూ.
సో ఇంతవరకు అయితే వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, నేనైతే పప్పు చేసి మమ్మీ తోటకూర చేస్తాను. సో నేను పాపడాలు కలిసాను. సో మాల వేసుకున్నందుకు ఇవన్నీ అయితే ప్రిపేర్ చేస్తాము. అంటే అన్నీ నా స్టైల్లో నేను చేస్తున్నాను. పప్పు అయితే ఏమీ వేయకుండాను. సో ఎట్లుందో కామెంట్ చేయండి. సో మీకు కూడా నచ్చినట్టయితే వంట చేసి కామెంట్ చేయండి. అంటే అందరూ చేస్తారు, బట్ నా స్టైల్లో నేను చేస్తున్నాను ఫాస్ట్ కంప్లీట్ చేయడానికి. సో ఇంకే ఇవాళ వీడియో ఈ వంట సెషన్ ఏం జరిగింది, నేను ఏం వంట చేస్తాను ఇవాళ డే అంతా కాదు, ఇప్పుడైతే ఏమేమి వంటలు అయితే చేసినాను మీకు చూపించాను. సో నేను డే బ్లాగ్ కూడా చేస్తాను ఫర్దర్గా. తర్వాత ఇంకేమేమైనా క్లిప్స్ ఉంటే యాడ్ చేస్తాను. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ అయితే మర్చిపోకుండా సంపూర్ణ 143 అనేది ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. అంతా మళ్ళీ నెక్స్ట్ ఏం వీడియో వాళ్ళకి కూడా కామెంట్ కంపల్సరీ పెట్టండి. ఆ వీడియో అయితే ట్రై చేయడానికి చేస్తాను. మళ్ళీ ఫుడ్ ఛాలెంజ్ కూడా చేస్తాం అనుకుంటున్నా. బేబీ ఇవాళ రేపు ఫుడ్ ఛాలెంజ్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.